ఇంకా నా టాపిక్లోకి పోయే కంటే ముందు నిన్న మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూడూరు ఆ పూడూరులోనే ఈటల రాజేందర్ గారి ఓటు కూడా పూడూరులోనే ఉంటుంది. ఆ పూడూరులో జనాభా మొత్తం ఓట్లు 4200 ఓట్లు ఉంటాయి. అది రీసెంట్గా మేడ్చల్ మున్సిపాల్లో కలిసింది. అయితే ఆ పూడూరులో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా జమ్మి జెండా అంటే దసరా జెండా ఎగిరేస్తారు. మీ ఊర్లో కూడా ఎగిరేస్తారుగా, దసరా జెండా ఎగిరేస్తారు. దసరా జెండా ఎగిరేసిన తర్వాత ఇక అప్పుడు జమ్మి కాడికి పోతారు, అదంతా జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ పూడూరులో ఏం జరిగిందంటే మొత్తం తెలంగాణ అంతా వేరు, పూడూరులో 200 కుటుంబాలు రెడ్ లైన్, 200 ఓట్లు రెడ్లు, 4000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలై. 4000 ఓట్లేమో వీళ్ళై, 200 ఓట్లేమో వాళ్ళై. అయితే పూడూరులో తరతరాలుగా ఏం చేసిరంటే పటేల్ పట్వారీలు, పటేల్ పట్వారి పోలీస్ పటేల్ అని ఉంటాడు కదా, ఆయననే ఎగిరే అన్నట. అయితే 2019లో ఆడ ఓ యాదవ్ మన బీసీ బిడ్డ సర్పంచ్ అయ్యి ఇంకెక్కడి పటేల్ పట్వారిరా, ఎన్టీ రామారావు వచ్చి ఎప్పుడో రద్దు చేసే చల్ ఈడ సర్పంచే జెండా గుంజాలని చెప్పి ఆయన ఇంకో జెండా వాచిపించి జెండా ఎగిరేసుడు పెట్టిండు. జెండా ఎగిరేసుడు పెడితే అక్కడ ఉన్నటువంటి ఏది ఆ ఊర్లో ఉన్నటువంటి రెడ్లు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఏసీబీ రెడ్డి ఉన్నట్టుండు, సిఐ రెడ్డి ఉన్నట్టుండు, వీళ్ళందరూ రెడ్లందరూ కూడా బీసీలాడ జెండా ఎగరేయకూడదు అని ఆ రెడ్లకు ఒత్తాసు పలికిరు. పలుకుడుతోటి నిన్న 100 మంది పోలీసులు ఆ గ్రామంలోకి దిగిరు. బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఎగిరేసి తీరుతామని చెప్పి వాళ్ళు మీరు ఎగరేయకూడదు అని పోయినసారో కాగితం రాసుకురు. ఏమని, ఈ ఒక్కసారి మా పోలీస్ పటేల్ ఎగిరేస్తాడు, ఆ తర్వాత నుంచి ఎవరు ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళు ఎగిరేసుకోవాలని చెప్పి అక్కడ ఒక నిర్ణయం చేశారు. ఆ కాగితం రాసుకున్న తర్వాత పోయినసారి అయిపోయిందిగా, ఈసారి ప్రజాప్రతినిధి ఎవరు లేరు కాబట్టి ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళంతా ఏం చేశారంటే మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు కదా, ఆయన వచ్చి ఎగిరేయాలని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తే ఆయనను వీళ్ళందరూ బెదిరించారు. వీళ్ళందరూ నువ్వు ఈ టెంకలు వస్తే వీళ్ళు బీసీ ఎస్టీ ఎస్టీలకు నకరాలు అవుతా ఉన్నాయి అని ఈ 200 మంది రెడ్లు ఒకటైపోయి బీసీలను పోలీస్ ఫోర్స్ పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదే లేదని చెప్పి బీసీలాడ తొడగొట్టి నిలబడ్డారు. తొడగొట్టి నిలబడి మీ సంగతి తెలుసుకుంటామనే కాడికి వచ్చింది. ఇవాళ పూడూరులో తరతరాలుగా నాటకపోయినటువంటి ఈ పెత్తందారి వ్యవస్థకు చరమగీతం పడుతూ ఉంది. పూడూరు ప్రజలంతా ఒక దిక్కు అయిపోయారు, 200 ఓట్లు ఉన్న రెడ్లు ఒక దిక్కు అయిపోయారు.